సాయంకాలాన సాగర తీరాన అబ్బా ట్యాంక్ బండ్పై అలరించిన ఎయిర్ షో వీక్షించిన సీఎం మంత్రులు ప్రజలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్టాల్స్ను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎయిర్ షోను తిలకిస్తున్న మంత్రులు సీఎం ఎయిర్ షోను తిలకిస్తున్నారు. అపురూపం నేడు ఆవిష్కరణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి. 1,00,000 మంది మహిళలు హాజరు. ఏడాది ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు. అలరించనున్న డ్రోన్ షో, ఫైర్ క్రాకర్స్. ట్యాంక్ బండ్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు. డిసెంబర్ 9న సెంటిమెంట్. ప్రయారిటీ ఇస్తున్న కాంగ్రెస్. ఇదే రోజున ప్రత్యేక రాష్ట్రం ప్రకటన. గత ఏడాది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, ప్రజల సెంటిమెంట్ అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సచివాలయంలో ఏర్పాటైన అపురూపం నేడు ప్రజలకు దర్శనం ఇవ్వబోతుంది. అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికారిక యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా రూపొందించిన విగ్రహాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళలకు ఆహ్వానం పంపారు. మహిళల సమక్షంలోనే విగ్రహం ఆవిష్కరించనున్నారు. విజయోత్సవాల భాగంగా హైదరాబాద్ ఇప్పటికే పండుగ వాతావరణం కనిపిస్తున్నది. నగరంలో ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు లైటింగ్లతో జిగేలుమంటున్నాయి. మరోవైపు సోనియా గాంధీ తల్లి జన్మదినం సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని గతంలోని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రకటన అనుగుణంగా అంతా సిద్ధం చేశారు. రాజకీయ పార్టీల భాగస్వామ్యం. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని బాగానే ఉంటుంది. కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు అందరు మెచ్చే విధంగా ఉండేవి కదా, అందరు నచ్చే విధంగా ఉండేవి కదా మీరు తీసుకున్న నిర్ణయాలు. మీరు ఏమనుకుంటారో అదే చేస్తున్నారు. ప్రజల ఇష్టాలతో సంబంధం లేదు, ప్రతిపక్షాలతో సంబంధం లేదు, ఏది లేదు. మీరు అనుకుంటే చేసేస్తున్నారు. అది జనాలకు నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది కదా.